హాయ్ హలో అందరికీ నమస్తే. ఇప్పుడు మనం నవీన్ చంద్ర నటించిన హనీ అనే మూవీ గురించి మాట్లాడుకుందాం. ముందుగా కథ విషయానికి వస్తే నవీన్ చంద్ర తీవ్రమైన మూఢనమ్మకాలతో బతికే వ్యక్తి. అఘోర విశ్వాసాలను బలంగా నమ్మే అతని బిహేవియర్ వలన అతని జాబ్ కూడా పోతుంది. తాంత్రిక విద్యని అభ్యసించిన నవీన్ దాని ద్వారానే కష్టపడకుండా డబ్బు సంపాదించాలన్న కోరికతో ఉంటాడు. తన గురువు అయిన రాజా రవీంద్రతో కలిసి పిల్లి మాయను విక్రయించే దందాలోకి దిగుతాడు. అయితే ఆ పని అంత ఈజీ ఏం కాదు. వయసులోకి రాని ఆడపిల్లలతోనే ఈ పని ఎంతో జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది. దీనికోసం తన కూతురు అయిన మీరాని ఎంచుకుంటాడు నవీన్. ఈ పనికి నవీన్ భార్య లలిత ఫస్ట్ అడ్డు చెప్పిన తర్వాత అతని చిత్రహింసలు తట్టుకోలేక ఒప్పుకుంటుంది. దీనిలో భాగంగా నవీన్ తన కుటుంబాన్ని ఊరికి దూరంగా ఉన్న ఒక ఇంటికి తీసుకెళ్తాడు. అక్కడ తన పూజలు ఫలిస్తాయని, మీరా తన మాట వింటే అన్ని బాగుపడతాయని చెప్తాడు. అసలు నవీన్ తన కూతురితో ఏం చేయించాడు, ఆ క్షుద్ర పూజల వెనుక ఉన్న భయానక నిజాలు ఏమిటి, అతని మూఢనమ్మకాలకు నిజంగానే ఫలితం దక్కిందా, చివరకు ఆ తల్లి కూతుల పరిస్థితి ఏమైంది అనేది మిగిలిన కథ. సింపుల్ గా చెప్పాలంటే మూఢనమ్మకాల పిచ్చిలో ఛిద్రమైన తల్లి కూతుల కథే ఇది. మదనపల్లిలో జరిగిన కొన్ని యథార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తీశాడు దర్శకుడు. రొటీన్ హారర్ స్టోరీస్ లా కాకుండా మనిషిలోని వికృత ఆలోచనలు ఎంతటి భయాన్ని కలిగిస్తాయో ఇందులో చాలా చక్కగా చూపించాడు దర్శకుడు. ఈ సినిమాలో టచ్ చేసిన పిల్లి మాయ అనే కాన్సెప్ట్ ఎక్కడా రాలేదనే చెప్పాలి. ఫస్ట్ హాఫ్ అంతా నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే ఉత్కంఠతో సాగుతుంది. సెకండ్ హాఫ్ కొంచెం స్లోగా, క్లైమాక్స్ ఎమోషనల్ గా ఉంటుంది. ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ వచ్చేసి స్టోరీ, నవీన్ చంద్ర బ్యూటిఫుల్ యాక్టింగ్, సమ్ హారర్ సీన్స్. ఈ సినిమాలో మైనస్ పాయింట్స్ వచ్చేసి సెకండ్ హాఫ్ ఆఫ్ ద ఫిలిం అండ్ స్లో నరేషన్. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.75/5.